ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జేకొత్తూరు శివారు వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద హిందూ జనశక్తి కాకినాడ జిల్లా అధ్యక్షుడు బోధ శివప్రసాదరావును ఆలయ కమిటీ చైర్మన్ నకిరెడ్డి శివ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులందరూ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ శివ మాట్లాడుతూ సనాతన ధర్మం హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న బోధ శివభద్రరావు శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారి ఆలయం ఆవరణలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించుకున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని ఆచరించి సన్మార్గంలో నడిచే విధంగా హిందూ గ్రంథాలు సూచిస్తున్నాయని వారు అన్నారు. అనంతరం కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు శివభద్రరావు నిర్వహించారు. 50 సంవత్సరాల చరిత్ర కలిగిన మహిమ గల అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ సన్మానం అందుకోవడం తన పూర్వజన్మ సుకృతమని శివభద్రరావు అన్నారు. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మరి కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం పుత్తూరు గ్రామంలో నుండి అమ్మ దుర్గమ్మ తల్లి సన్నిధికి వచ్చాను. ఇక్కడ మరి ఈ యొక్క పుత్తూరు గ్రామంలో ఉన్నటువంటి ఈ ఆలయ కమిటీ చైర్మన్ గారు శివ గారు, నగిరెడ్డి శివ గారు, అలాగే మోటి వెంకటరావు గారు పెద్దలందరూ కూడా మరి అదేవిధంగా నా మిత్రుడు బద్ది సురేష్ గారు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వీరందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి ఈ యొక్క గుడి గురించి చెప్పాలంటే ఇంచుమించుగా ఈ అమ్మవారి చరిత్ర ఒక 50 సంవత్సరాల చరిత్రగా ఉందని అందరికీ తెలుసు. ఎందుకంటే నేను ఈ ప్రాంతం కాబట్టి ఈ గుడి ఎల్లవేళలు ఎప్పుడు ఇలా కలకలాడుతూ ఉంటుంది. భక్తులు నిత్యం వస్తూనే ఉంటారు, దర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ గొప్ప మహిమ ఉన్నదని అందరూ గ్రహిస్తారు. ఉన్నది కూడా ఇక్కడ ఎన్నో నిదర్శనలు జరిగి మరి అమ్మవారి అనుగ్రహం ఎంతో గొప్పదని చెప్పేసి అందరూ నమ్ముతుంటారు. అదేవిధంగా ప్రతి శుక్రవారం ఇక్కడ అన్నదానం జరుగుతుంటది. ప్రతి ఒక్కరూ ఇలా వెళ్లే వాళ్ళందరూ కూడా ఆగి ఈ అమ్మవారిని దర్శించి ఆ ప్రసాదం తీసుకుని వెళ్తారు తప్ప వెళ్లకుండా ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరు ఆగి ప్రసాదం తీసుకుంటారు, అమ్మవారి దర్శనం అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని వెళ్తుంటారు. ఇటువంటి అమ్మవారిని దర్శించుకోవడం ఆ పూర్వజన్మ సుకృతం. అదేవిధంగా ఇటువంటి ఈ పెద్దలందరూ ఆహ్వానించడం కూడా నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా మరి హిందూ జనశక్తిలో నన్ను ఒక ఈ జిల్లా అధ్యక్షునిగా నియమించడం, మరి ఈ యొక్క సనాతన ధర్మంలో పనిచేయడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా మరి ఇక నేను క్రిస్టియన్ మతం నుంచి వీడి హిందూ ధర్మంలోకి రావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన హిందూ ధర్మంలో ఎంతో ఆనందం ఉంది, ఎంతో శక్తి ఉంది. ఈ హిందూ ధర్మాన్ని పాటించడం అనేది చాలా గర్వకార విషయం. ఎందుకంటే ఈ ప్రకృతికి అనుసంధానంగా ఉండే ధర్మం ఏదంటే హిందూ ధర్మం. మరి ఎన్నో భావాలతో కూడుకున్న భక్తితో కూడుకున్న ధర్మం మన హిందూ సనాతన ధర్మం. ఈ ధర్మాన్ని పాటించడం అంటే చాలా అదృష్టం. అందరూ ఇందులో సంతోషంగా ఉంటారు. ప్రతి ఒక్కరు మన ధర్మాన్ని పాటించి, మన సిద్ధాంతాన్ని పాటించి మన ధర్మం ఎంతో గొప్పదో అనేది ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి. మన ధర్మం కోసం అందరికీ తెలియజేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. అదేవిధంగా మన ఆలయ అర్చకులు మరి నాకు శోభేష్ శర్మ గారు మరి నాకు ఆయన ప్రత్యేక పూజ చేశారు, ఆశీర్వదించారు. ధన్యవాదాలు స్వామి. మరి ప్రతి ఒక్కరూ మరి యొక్క ఆలయం దర్శించుకుని అందరూ వెళ్లే విధంగా ఉండాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాను. మరి ఈ ఆలయ కమిటీ సభ్యులు
గ్రామ ప్రజలందరూ ఆరోగ్యం అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇవాళ శ్రావణ శుక్రవారం చాలా మహత్తరమైన రోజు. ఈ రోజుకి రావడం నాకు అదృష్టం. అలాగే అందరూ బాగుండాలని చెప్పేసి ఈ యొక్క ఆలయ కమిటీ సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హింద్, జై హింద్, జై హిందూ జనశక్తి. జై దుర్గామాతకి జై, జై దుర్గామాతకి జై, జై దుర్గామాతకి జై. ఈరోజు శ్రావణ మాసం పురస్కరించుకుని ఈరోజు అమ్మవారి ఆలయం వద్ద మన శివభద్ర గారు అమ్మవారి ఆలయం ఇచ్చేసి ప్రత్యేకంగా అమ్మవారిని దర్శించుకుని ఆయనకి ప్రత్యేకంగా మా ఆలయ కమిటీ చైర్మన్ గారు స్వాగతం వల్ల జరిగింది. ఆయన కూడా గుళ్ళో ఉన్న పూజా విధానం చాలా ఆయన సంతోషపడ్డారు. ఇలాగే ఆయన చేస్తున్న ప్రతి ఒక్క పని కూడా ఉన్నత శిఖరాలకు అందించి ఆయన ఒక ప్రతి పని కూడా అంత విజయం సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని మా తరఫున, మా కమిటీ తరఫున, మా చైర్మన్ గారి తరఫున, అమ్మవారి తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. జై దుర్గా, జై జై దుర్గా. జై జై వస్తాను. ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా దుర్గమ్మ తల్లి గుడి దగ్గరికి క్రిస్టియన్ మతం నుంచి హిందూ మతంలోకి మన గోదా శివభద్రరావు గారు రావడం జరిగింది. ఆయన్ని కమిటీ తరఫున చైర్మన్గా నేను ఆహ్వానించడం జరిగింది. ఈ శ్రావణ శుక్రవారం రోజున భద్రరావు గారు హిందూ జనశక్తి సమాజానికి జిల్లా అధ్యక్షుడిగా ఆయన నియమించడం జరిగింది. దీని ద్వారా మన హిందూ సమాజాన్ని కాపాడడం కోసం ఆయన కృషి చేస్తారని మనం భావిస్తూ ఆయన్ని మనం హిందూ ధర్మంలోకి వచ్చినందుకు అందరం కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.